గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో రహదారుల నిర్మాణానికి కేంద్రం 240 కోట్లు మంజూరు. కాంగ్రెస్ టీఆర్ఎస్ లపై విమర్శలు గుప్పించిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. మూఢనమ్మకాలు వీడి పోలీసుల సహకారం తీసుకోండి. గురుకుల సంక్షేమ పాఠశాలలో కళజాత ప్రదర్శన నిర్వహించిన పోలీసులు. విద్యార్థులతో కిటకిటలాడుతున్న బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం. పరీక్షలు సమీపిస్తూ ఉండడంతో బారులు తీరిన 10వ తరగతి విద్యార్థులు. హంగు ఆర్భాటం లేకుండా మానసిక వికలాంగులతో పుట్టినరోజు వేడుకలు. సేవాజ్యోతి శరణాలయానికి తమ వంతు సహకారం అందిస్తున్న లింగమూర్తి నాగలక్ష్మి దంపతులు. డీటెయిల్స్ చూస్తే జగిత్యాల పట్టణంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రధానమంత్రి సడక్ యోజన పథకం కింద తెలంగాణలో రహదారుల నిర్మాణంకు 240 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో 36 మంది ఎంపీలు ఉండి కూడా పసుపు బోర్డు తీసుకురాలేదన్నారు. పసుపు బోర్డు గురించి వీళ్లు మాట్లాడుతున్నారు అని ప్రశ్నించారు. తెలంగాణలో 60% రైతులు పసుపు అమ్ముకున్నాక తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు పసుపు మద్దతు ధర కోసం వ్యవసాయ అధికారులతో కమిటీ వేస్తామని అనటం బంగారు తెలంగాణలో ప్రభుత్వం రైతులను ఏ విధంగా మభ్యపెడుతోందో తెలుస్తుందన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రభుత్వం నడిపిస్తే లాభాలు నడుస్తుందని తెలిపారు. జగిత్యాలలో యువతకు అథ్లెటిక్స్లో శిక్షణ నిమిత్తం సింథటిక్ ట్రాక్ ఉంటే బాగుంటుందని విలేకరులు అడిగిన ప్రశ్నకు సానుకూలంగా స్పందించారు. నేను మాట్లాడుకుంటే వాళ్ళు నాకు టైల్స్ గురించి చెప్పి క్లస్టర్స్ గురించి చెప్పి అందులో నుంచి రావాల్సిన ఫండ్స్ ఎట్లా వస్తాయి, ఎటువంటి టైప్ అవుతుంది, కోఆర్డినేటింగ్ పవర్, ఇట్ ఇస్ ఇంటర్ మినిస్టీరియల్ కోఆర్డినేటింగ్ కమిటీ టైల్స్ అన్నది. బోర్డు పసుపు బోర్డు కానీ, స్పైస్ బోర్డు కానీ, రబ్బర్ బోర్డు కానీ, టీ బోర్డు కానీ ఎటువంటి బోర్డులకు కూడా ఫండింగ్ చేసే కెపాసిటీ టైల్స్ ఉన్నది. అంత పవర్ఫుల్ స్కీమ్స్ ఇచ్చినాక అవగాహన తెచ్చుకోకపోవడం, నిజంగా ఇన్నిసార్లు చెప్పినాక కూడా ఇవాళ రైతులకు ఏదైనా మేలు జరుగుతున్న సమయంలో మళ్ళా దాన్ని రాజకీయం చేయడం, వీళ్ళ జీవిత కాలంలో వీళ్ళు మేలు చేసిన వాళ్ళు కాదు. ఇవాళ మేలు జరుగుతుంటే దానికి అడ్డుపులు లేదు. ఒక్కటి, ఎంత రాజకీయం చేయాలనుకున్నా రానున్న కాలంలో ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పసుపు రైతుల కోసం, పసుపు పంట కోసం మన ప్రాంతంలో చూస్తారు మీరు. నేను ప్రాబ్లం సాల్వ్ చేయలేదు, ప్రాబ్లం సాల్వ్ చేసే జర్నీ మొదలైంది దీంతో. ఇళ్ళకి వెళ్ళి కష్టపడాలి, పని చేసుకోవాలి. ఇవి ఆప్షన్కి పోయినాయి. ఆ పరిస్థితి ఎవరు తీసుకొచ్చిందో మీకు తెలిసింది, చరిత్రలో పోవాల్సిన అవసరం లేదు. ఎటువంటి వాగ్దానాలు టీఆర్ఎస్ ముఖ్యమంత్రి గాని, ముఖ్యమంత్రి అయితే ఆంధ్రలోనైతే వార్నింగ్ ఇచ్చిండు. ఆ రోజు ఎవరన్నా గేట్ మీద చేతులు అయితే చేతులు నరికేస్తారు. దాని తర్వాత ఎక్స్ఎంపీ ఏమన్నదో, దాని తర్వాత ఏమేమి జరిగిందో మీ అందరికి తెలిసిన విషయమే. టుడే నిజాం షుగర్ ఫ్యాక్టరీ దేశంలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీస్ అన్నిటికంటే ప్రాఫిటబుల్ గా అయిపోయింది. ఐఎమ్ టోటలీ కాన్ఫిడెంట్. దానికి క్యాప్టివ్ డిస్టిలరీ ఉన్నది, క్యాప్టివ్ పవర్ ప్లాంట్ ఉన్నది. ఇది మన చెరుకు పంట రివైవ్ చేయడానికి ఒక 2-3 ఇయర్స్ కానీ 4 ఇయర్స్ కానీ పట్టే బడ్జెట్ కూడా ఉన్నది. అన్ని క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ఈ బడ్జెట్ మళ్ళా చెరుకు పంట కలకలాడుతుంది. ఇవన్నీ క్యాలిక్యులేషన్ అయినాయి. ఇన్వెస్టర్లు రెడీగా ఉన్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్ లో షుగర్ ధర తక్కువ ఉన్నప్పటికీ, మన దగ్గర ఎక్కువ ఉన్నప్పటికీ, లాసెస్ ఉన్నప్పటికీ ఈ ఫ్యాక్టరీలు మాత్రం లాస్ లో నడవదు. 3-4 సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నాయి. ఇన్వెస్టర్లు రెడీగా ఎందుకున్నారంటే ఇది ఒక కారణం. ప్లస్ ఆ 400-500 కోట్లకి సరిపడినంత రియల్ ఎస్టేట్ తోడగానే ఒక మంచి ఆఫీసర్ పెట్టుకొని నడపచ్చు కదా. ప్రభుత్వం క్లాస్ రాదు, చిత్తశుద్ధితో నడిపితే ప్రభుత్వం క్లాస్ రాదు. ఆ ప్రైవేట్ వాళ్ళు ఒకళ్ళు వచ్చి బొగరాజు వాళ్ళు వచ్చి రైతులను పెంచింది. అవన్నీ చేసిన వాళ్ళని ఎటు కాకుండా చేసి నువ్వు టేక్ ఓవర్ చేసి నువ్వు నడుపుతావా అంటే నువ్వు నడపవు. ఇవాళ వేరే వాళ్ళు వచ్చి కొనుక్కుంటామంటే ఆక్షన్ కి అడ్డంకులు వేస్తున్నాడు, ఊపోతే స్టేజ్ తెచ్చుకుంటున్నాడు, చెడగొట్టే పని చేస్తున్నాడు ముఖ్యమంత్రి.
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో సుల్తాన్ ఉల్ ఉలూం విద్యా సొసైటీ అవగాహన కాంపెయిన్ మీ బాధ్యత మీ చేతిలో ఉంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా డాక్టర్ సుమన్ రాయ్, మాజీ హ్యూమన్ రైట్స్ చైర్మన్ జి చంద్రయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుల్తాన్ ఉల్ ఉలూం ఎడ్యుకేషన్ సొసైటీ వారికి సన్మానం చేశారు. Created man from a cloud of concrete flesh. Read, and your Lord is the most generous, who thought back then, thought man that which he did not know. May I now request Ms. Mahin to present the Ms. Sena shall present the bouquet to Ms. Dalia shall present the bouquet to Sultan Public School. Sultan College of Law. College. Sultan Education. Chandrika Babu, former Justice of High Court, Andhra Pradesh, and Chairman, Telangana State. Creatures of the earth are suffering with the two problems, and with no exception, any creature on the earth. The creature means which has life, like blood and flesh. And the human being on the earth is a special creature. So therefore, all the creatures are suffering with the two elements. One is hungry and another is angry. Angry. This program was supposed to be started by 11 o'clock by 12:25. But human being has a great quality to arrange a plan and to attend to them, and between the plan and attending there is an adjustment also. I am very much grateful to you all. To the degrees of the Dayas, who also waited and waited. By the time when I came, there are two persons welcoming me. I felt very happy. The moment when I thanked to the people. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో నమస్తే కిసాన్ అనే సంస్థ వారి ఆధ్వర్యంలో రైతులు పండించేటటువంటి పంటలలో లోపాలను గుర్తించి వాటిపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కొల్లాపూర్ పరిసర ప్రాంత మామిడి తోటలను సాగు చేసే రైతులకు మామిడి పూత కాయలపై తెగుళ్ల నివారణ కోసం నమస్తే కిసాన్ వారు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. గ్రామీణ ప్రాంత రైతులకు వ్యవసాయంలోని మెలకువలను శాస్త్రవేత్తలు అగ్రికల్చర్ ఆఫీసర్స్ వారికి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మార్కెట్ కమిటీ చైర్మన్ గున్రెడ్డి నరేందర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ పెబ్బేటి కృష్ణయ్య, కొల్లాపూర్ పరిసర ప్రాంత రైతులు పాల్గొన్నారు. అదే ప్రాబ్లం అది కాదన్నా. ఇప్పుడు ఉద్యాన శాఖ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి తెలుసు కదా. అదే ప్రాబ్లం. నమస్తే కిసాన్ ఒక ఆర్గనైజేషన్ నుంచి వచ్చామండి. ఇక్కడ కొల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామీణ రైతులు కలిసి వాళ్ళకున్న పండించే విధానాల్లో ఉన్న
ప్రాబ్లమ్స్ కనుక్కొని వాటికి సొల్యూషన్స్ ఇవ్వడానికి కొంతమంది సైంటిస్టులు, అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరినీ ఇక్కడికి వాళ్ళతో ఇక్కడ రావడం జరిగింది. అంతేకాకుండా మార్కెటింగ్ సంబంధించిన నమస్తే కిసాన్ నుంచి మార్కెటింగ్ సంబంధించిన సపోర్ట్ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. మేము ఇక్కడ నమస్తే కిసాన్ రైతు సహకార సేవా కేంద్రం ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. దానికి సంబంధించి ముందుగా ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతులతో వాళ్ళ ఒపీనియన్ తీసుకొని వాళ్ళకున్న సమస్యలపై అవగాహన పెంచుకొని ఇక్కడ స్టార్ట్ చేయడానికి అనేది మొదలు పెడుతున్నాం. ఇప్పుడు ఈ ప్రాసెస్లో మేము లాస్ట్ 7-8 తారీఖుల్లో కొల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న దేశం నుంచి వచ్చాము. కొల్లాపూర్ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్న మామిడి పంటలు పండించే రైతులకి పంట విధానాలపై అవగాహన పెంచి వాళ్ళకి ఉన్న కొన్ని తెగుళ్ళ నుంచి నివారించుకొని వాటిని దాన్ని ఉన్న కండిషన్ నుంచి బయట ప్రాఫిట్ వచ్చేలా చేయడానికి, ప్లస్ పంటల్ని దళారులు లేకుండా డైరెక్ట్గా మార్కెట్లోకి అమ్ముకునే విధంగా హెల్ప్ చేయడం కోసం అని చెప్పేసి ఇక్కడ క్యాంపెయిన్ చేయడానికి వచ్చాం. ఇక్కడ మా రైతు సహకార సేవా కేంద్రం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ముందుగా రైతుల దగ్గర ఒపీనియన్ తీసుకోవడానికి అని చెప్పేసి ఈ సమావేశం. అంతేకాకుండా ఈ సమావేశానికి ఎక్కువ మన మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గారు, తర్వాత సీనియర్ రైతులు కృష్ణ గారు వీళ్ళంతా వచ్చారు. దాంతోపాటు చాలామంది సైంటిస్టులు, అగ్రికల్చర్ ఆఫీసర్స్, బిఎస్సీ అగ్రికల్చర్ చేసిన స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా ఈ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తున్నారు. హైదరాబాద్ గుడిమల్కాపూర్లో తెలంగాణ ప్రైవేట్ డ్రైవర్స్ మీటింగ్ నిర్వహించారు. తెలంగాణ ప్రైవేట్ డ్రైవర్స్ వర్కర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నవీన్ మాట్లాడుతూ డ్రైవర్స్ సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నెరవేర్చాలని కోరారు. సమావేశంలో గుడిమల్కాపూర్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్, కమిటీ మెంబర్స్ మురళి, సాయి కుమార్తో పెద్ద సంఖ్యలో డ్రైవర్స్ పాల్గొన్నారు. అసలు మనలో తప్పు ఫస్ట్ చేయకూడదండి. మనం తప్పు చేయకపోయినా కూడా అప్పుడప్పుడు తప్పులు జరుగుతుంటాయి. ఎలాంటి టైంలో ఫస్ట్ మనం ఓపికగా ఉండి, ఈరోజు ఏంటంటే 1000 కళ్ళు కాదండి, 1,00,000 కళ్ళు కాదండి, అనువుగా కళ్ళు పెట్టుకొని ప్రజలు థ్యాంక్ యూ మిత్రులారా, థ్యాంక్ యూ. అసోసియేషన్ గుడిమల్కాపూర్ డ్రైవర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే స్టేజ్ మీద వచ్చిన మన రాష్ట్ర అధ్యక్షుడు ఇంత భారీ ఎత్తంగా మీటింగ్ పెట్టిండు మన గుడిమల్కాపూర్ లడ్డన్న. మన బాధలు ఎట్లా ఉన్నాయన్నది మనం తెలుసుకోవాలి మిత్రులారా. కాకపోతే ఏంటంటే మన బాధలు చెప్పుకుంటే బయట పడతాయి, చెప్పుకోకపోతే బయట పడే కాబట్టి మన బాధలు మన ఉప్పలరావు సారు, మన వ్యవస్థాపకులు, మన సార్ కూడా వచ్చారు, అందరు వచ్చారు. మరి అందరు వచ్చి ఎవరి దగ్గర ఏ బాధ ఉన్నదన్నది చెప్తేనే మన సలహాలు సూచనలు తెలిసాయని నా మనస్ఫూర్తిగా కోరుతున్నా. డ్రైవర్ మిత్రులారా, ఏదైతే ఏ బాధ అయితే ఉందో మన డ్రైవర్ రంగాన్ని కేంద్ర ప్రభుత్వానికి రాత్ర బంధం తీసుకెళ్లాలంటే కూడా మన డ్రైవర్లని బతుకులు గౌరవంగా ఉన్నాయి కాబట్టి మనం కూడా తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానన్నా. మన నాగరాజన్న గారికి తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ నైనన్న ఆధ్వర్యంలో 28,000 రూపాయలు మన డ్రైవర్లు. గుడిమల్కాపూర్లో ఒకటి, అత్తాపూర్లో ఒకటి, ఇలా చాలా కూడా పరిష్కారాలు మనం చేశాము. అయితే దానికి నిరసనగా ఏంటంటే ఏ అండదండ చూసుకొని మనము ఈ అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నామంటే మన ఎడవెల్లి నవీనన్న గారు మన ముందుండి నడిపిస్తుందని చెప్పి ధైర్యంతో మనం మాట్లాడడం జరుగుతుందన్న. అయితే ఎప్పుడు కూడా ఎక్కడైనా కూడా నిన్న కూడా టీం వర్క్లో ఒక విషయం జరిగింది. అది ఏంటంటే మరి మన డ్రైవర్ సోదరునికి ఒక అన్యాయం జరిగింది. అతని డబ్బులు అనకు డ్రైవర్ సోదరునికి డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి గ్రూప్లో చర్చించడం జరిగింది. ఆ రికార్డు ఇన్నాక ప్రక్షణమే అప్పుడే అన్న గుడిమల్కాపూర్ నుంచి నా డ్రైవర్ సోదరులు కూడా వస్తారో రాదో తెలియదు, కానీ ఉన్న 10 మంది మాత్రం పక్కా రాత్రి అయినా సరే వచ్చి ఖచ్చితంగా ఆ డ్రైవర్కు న్యాయం చేసి అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడే 5 నిమిషాలు కూడా కాలేదు ఆ మాట మాట్లాడి అప్పుడే అన్నగారు మెసేజ్ పెట్టడం జరిగింది. అన్నగారు గూగుల్ పేలకు మన డ్రైవర్ సోదరునికి న్యాయం జరిగింది మన ఆర్గనైజేషన్ ప్రకారంగా అని చెప్పి అన్నగారు మెసేజ్ పెట్టడం జరిగింది. అంటే మీరందరూ ఒకటి ఏమర్థం చేసుకోవాలి, మీరందరూ ఏమర్థం చేసుకోవాలి, యూనియన్ ఉంది కాబట్టి యూనియన్ ముందుగా
మనం తెర వెనుకకేని అని చెప్పి ఎప్పుడు కూడా తగ్గోదు. మనం ముందుండి యూనియన్ని ముంగడ నడిపించాలి. అసలు ఎవరు కూడా ఇంత కూడా మాట్లాడడానికి రాదు. డ్రైవర్ సోదరులకు ప్రతి ఒక్కరు ముందుగా నేను చెప్పేది ఏంటంటే, అన్నగారు చెప్పినట్టు ఒక మీటింగ్లోకి వచ్చినప్పుడు మనసు ప్రశాంతంగా పెట్టుకొని కొన్ని వాటర్ కూడా తాగి ఏం మాట్లాడాలి, మరి వచ్చిన వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఎటువంటి ఇజ్జత్ ఇవ్వాలి, ఎటువంటి మాట మాట్లాడాలి, వాళ్ళతో మన బాధలు ఎట్లా చెప్పుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి నేను ముఖ్యంగా చెప్తున్నా భయ్యా. ఎవరికి ఏ డ్రైవర్ సోదరునికి ఏ ఆపద ఉన్నా తెలంగాణ ప్రైవేట్ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ యూనియన్ ముంగట ఉంటుంది. ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా యూనియన్ ముంగట మనము తల వంచక తప్పదు. ఎందుకంటే మన రాష్ట్ర అధ్యక్షులు ఎడవెల్లి జగిత్యాల జిల్లా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గొల్లపల్లి మండల అధ్యక్షుడు సుద్దాల మహేష్ మాదిగ ఆధ్వర్యంలో గొల్లపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మార్చి 18న హైదరాబాద్ మహాసభను విజయవంతం చేయడం కోసం కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా జగిత్యాల జిల్లా అధ్యక్షులు గంగాధర నరేష్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో ఆదరణ కోల్పోతున్న వివిధ కుల వృత్తులను జీవన ఆధారం కల్పించే విధంగా పెన్షన్ ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం న్యాయమైన డిమాండ్ అయిన డప్పు చప్పు అంశాన్ని వెంటనే పరిష్కరించి అసెంబ్లీ సమావేశాల్లోనే నెలకు 2000 ప్రకటించాలన్నారు. రాష్ట్ర రాజధాని నడిబొడ్డున మండే గుండెల దండోరా మోగించడానికి గొల్లపల్లి మండలం నుండి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల అధ్యక్షులు, ఎంఆర్పీఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల మార్చి 18న హైదరాబాద్లో జరిగే ఇందిరా పార్క్ వద్ద డప్పు చెప్పుకు 2000 రూపాయల పెన్షన్ ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి బిల్లు ఆమోదించాలని. వాస్తవానికి మాదిగల ఏకైక ఒక వృత్తి ఏదంటే డప్పు కొట్టుకోవడం, చెప్పులు కొట్టుకోవడం. ఈ విధంగా ఏంటంటే ఇవాళ డప్పు ప్రతి ఒక్క కులానికి ఏదైతే పెన్షన్ ఇస్తుండో కేసీఆర్ గారు, అదేవిధంగా మాదిగలకు కూడా డప్పు కొట్టుకునే మాదిగలకు 2000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు పెట్టి మాదిగ జాతికి న్యాయం చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా వాస్తవానికి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మా యొక్క లక్ష్యం ఏబిసిడి వర్గీకరణ. అందులో భాగంగానే ఈ యొక్క డప్పు చెప్పు పెన్షన్ కోసం ఈ పోరాటం చేయడం జరుగుతుంది. ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు వంగపల్లి శ్రీనన్న గారి నాయకత్వంలో ముందుకెళ్లడం జరుగుతుంది. ఈ యొక్క విధానం ఏంటంటే పూర్తి స్థాయిలో మాకు వాస్తవానికి ఇప్పుడు డీజేలు, భరత్ బాజాలు వచ్చిన తర్వాత డప్పులు కొట్టడానికి ఎవరు పిలవడం లేదు. ఆ యొక్క జీవన విధానం ఏంటంటే మరి డప్పులు కొట్టుకోవడం కొడితే తప్ప జీవించలేనటువంటి స్థాయిలో మేము ఉన్నాం. కాబట్టి అన్ని కులాలకు ఏదైతే పెన్షన్ ఇస్తుండో, గౌడ కులానికి కానీ, పద్మశాలి కులానికి కానీ, మిగతా కులాలకు ఎలాంటి పెన్షన్ ఇస్తుండో కేసీఆర్ గారు కూడా మా మాదిగ కులానికి డప్పులు కొట్టుకునే వారికి 2000 రూపాయల పెన్షన్ వెంటనే అమలు చేసి మా యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా కోరుకోవాలని, అదేవిధంగా జగిత్యాల జిల్లా పక్షాన గొల్లపల్లి మండలంలో ఈరోజు కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ యొక్క కరపత్రానికి అధిక సంఖ్యలో మేధావులు, విద్యావంతులు, చైతన్యవంతులు మాదిగ దండోరణ మండే గుండెల పోరాటం తీసుకొని డప్పు చంకనేసుకొని ఇందిరా పార్క్ వచ్చి ఘనస్వాగతం పలికి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భీమ్, జై మాదిగ. సమాజ హితం, శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి పోలీసులకు ప్రతి ఒక్కరికి సహకరించాలని మూధోల్ ఎస్ఐ అశోక్ అన్నారు. మండల కేంద్రంలోని గురుకుల సంక్షేమ పాఠశాలలో పోలీసుల ఆధ్వర్యంలో కళజాత ప్రదర్శన నిర్వహించారు. కళాకారులు మూఢనమ్మకాల వలన సమాజంలో కలిగే నష్టాలను, రోడ్డు భద్రతా నియమాలను తమ కళారూప ప్రదర్శనతో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ అశోక్ మాట్లాడుతూ నేటి ఆధునిక యుగంలో మూఢనమ్మకాలతో సమాజంలో అంధత్వం సృష్టించవద్దని సూచించారు. నేరస్తుల అఘాయిత్యాల నుండి కాపాడుకోవడానికి పోలీసులను ఆశ్రయించాలని తెలిపారు. లాటరీ వచ్చిందని తమ ఓటీపీ చెప్పాలని వస్తున్న అపరిచిత వ్యక్తుల మోసాలను నమ్మవద్దని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పక హెల్మెట్ ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అంటే ఇది రోజు రోడ్ యాక్సిడెంట్ లో ఎవరో ఒకరు చనిపోయినట్టు ఈ మధ్య కాలంలో అంటే మనుషులు జబ్బులో చనిపోవడం కన్నా ఈ యాక్సిడెంట్ వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు. కాబట్టి అంటే ఒక కుటుంబంలోని ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం ఎలా చిన్న భిన్నమవుతుందో ఈ స్కిట్ ద్వారా మా వాళ్ళు చూపించారు. అంటే ఇప్పుడు దాదాపు అంటే నేను వచ్చిన కాడ నుంచి చూస్తున్నా, నేను వచ్చి ముదోలో 7 months అయింది. 7 months లో దాదాపు 8 members చనిపోయాడు. 29,650 రూపాయలకు వస్తుంది. ఇంకా అరే పాలేస్తారా మేము చిన్నప్పుడు వేసిపోయింది. నేను గార్వంగా నేర్చుకున్నా కొట్టారా కొట్టావు కదా.
ఎప్పుడైనా చెప్పినా నీ కొడుకు చెప్పినా నీకు చెప్పిన సర్పంచకులే అది బుక్ అయిపోయింది. అది బుక్ అయిపోయిందయ్యా బాబు. అరే మా సేట్ కోపం వస్తాడా బాబు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట దర్గా శివార్లో రైల్వే పట్టాల ప్రక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సంఘటన స్థలానికి రైల్వే పోలీసులు చేరుకుని విచారణ చేశారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహం ప్రక్కన ద్విచక్ర వాహనం ఉంది. ద్విచక్ర వాహనంపై పోలీస్ అని స్టిక్కరింగ్ ఉన్నట్లు గుర్తించారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం వేణునగర్లో గల సేవా జ్యోతి శరణాలయంలో తిర్యాణి మండలం తిరుమల మెడికల్ యజమాని చుంచు లింగమూర్తి నాగలక్ష్మి దంపతుల కుమార్తె హాసిని పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అనంతరం సేవా జ్యోతి శరణాలయంకు వేసవి కాలం కాబట్టి వారి అవసరం నిమిత్తం ఫ్యాన్ను నిర్వాహకులకు అందజేశారు. లింగమూర్తి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మా ముగ్గురు పిల్లల పుట్టినరోజులు ఇక్కడే జరుపుకుని సేవా జ్యోతి శరణాలయానికి నిరంతరం అవసరమైన వస్తువులను మా వంతు కృషిగా అందజేస్తున్నామన్నారు. వీరి సేవలు వెలకట్టలేనివి కావున మనమంతా సేవా జ్యోతి శరణాలయం దంపతులకు అండగా నిలిచి మనవంతు ప్రయత్నం మనం చేయాలని, ఆత్మీయ బంధువులకు మిత్రులకు అభాగ్యుల సేవలో మనం సైతం కదలాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సేవా జ్యోతి సేవా ప్రముఖ్ గజ్జెల్లి మల్లేశం, శరణాలయం వ్యవస్థాపక అధ్యక్షురాలు గజ్జెల్లి శ్రీదేవి, విద్యార్థులు, మానసిక వికలాంగులు తదితరులు పాల్గొన్నారు. ఎండ పడుతుంది వీధికి వెళ్ళి వేడానికి పెట్టినా కూడా ఎండ పడుతుంది. పెద్ద పోలీసు పాప పుట్టినరోజు సందర్భంగా ఐబీ తాండ్రు బోయపల్లి దగ్గర సేవాజ్యోతి శరణాలయంలో బర్త్డే కార్యక్రమం చేసుకున్నాము. ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగ చేసుకుంటాం. ముగ్గురు పిల్లల బర్త్డే ఈ సంవత్సరం కూడా చేసుకున్నాం. దీంతో నా ద్వారా ఒక ఫ్యాన్ ఇవ్వడం జరిగింది. తిర్యాణి నుండి సుంచలింగమూర్తి ఫ్యామిలీ, సుంచలింగమూర్తి నాగమణి వాళ్ళ దంపతులు ప్రతి సంవత్సరం వాళ్ళ పిల్లలది ముగ్గురు పిల్లలది ఇక్కడనే బర్త్డే చేస్తారు. ఆ సందర్భంగా వాళ్ళ పిల్లల పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరి పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒక వస్తువు మాకు కొనిస్తాను. ఇలాంటి పుట్టినరోజు వీళ్ళు ఎన్నో చేసుకోవాలని కోరుకుంటున్నాం. హాసిని బర్త్డే, దాంతోపాటు మహిళా దినోత్సవం జరుపుకున్నాం ఇక్కడ అనాథాశ్రమంలో. ఈ సందర్భంగా చేగుంట మండలం ఫోరం అధ్యక్షునిగా, సర్పంచ్ల ఫోరం అధ్యక్షునిగా ఎన్నికైనప్పటి నుండి ఏ గ్రామంలో ఎవరు సర్పంచ్గా ఎన్నికై ఉన్నారో తెలుసుకోకుండా ఈరోజు అరాచక శక్తులు అని ఆడవాళ్లను సంబోధించడం సరి అయినది కాదు. కాబట్టి ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా అలా అవమానపరిచినందుకు తగిన విధంగా క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను. భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన శ్రీ జ్ఞాన సరస్వతీదేవి అమ్మవారి ఆలయం ఆదివారం విద్యార్థులతో కిటకిటలాడింది. ఆలయం అమ్మవారి శ్లోకాలతో మారుమోగింది. ఆదివారం సెలవు దినం కావడంతో మరియు 10వ తరగతి పరీక్షలు ఈ నెల 19 నుంచి ఉండడంతో రాష్ట్ర నలుమూలల నుండి విద్యార్థినిలు అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. ఫస్ట్ కదా మోతే మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామివార్ల కళ్యాణ మహోత్సవం జాతర నిర్వహించారు. దేవస్థానం కమిటీ చైర్మన్ పగడాల వెంకటరెడ్డి స్వామివార్ల ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మెట్టు అలివేలు నారాయణరెడ్డి, కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
నువ్వు దానికి ఎప్పుడు వచ్చారు నాకు తప్పది నేను అడిగిన దాంట్లో వాస్తు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి ప్రాథమిక పాఠశాలలో వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా విద్యను అందిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లోని సకల సౌకర్యాలు తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తోందని అన్నారు. అనంతరం విద్యార్థులు ఆటపాటలతో అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాడేపల్లి జ్యోతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో రహదారుల నిర్మాణానికి కేంద్రం 240 కోట్లు మంజూరు. కాంగ్రెస్ టీఆర్ఎస్లపై విమర్శలు గుప్పించిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. మూఢనమ్మకాలు వీడి పోలీసుల సహకారం తీసుకోండి. గురుకుల సంక్షేమ పాఠశాలలో కళజాత ప్రదర్శన నిర్వహించిన పోలీసులు. విద్యార్థులతో కిటకిటలాడుతున్న బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం. పరీక్షలు సమీపిస్తూ ఉండడంతో బారులు తీరిన 10వ తరగతి విద్యార్థులు. హంగు ఆర్భాటం లేకుండా మానసిక వికలాంగులతో పుట్టినరోజు వేడుకలు. సేవాజ్యోతి శరణాలయానికి తమ వంతు సహకారం అందిస్తున్న లింగమూర్తి నాగలక్ష్మి దంపతులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.